రాబోతున్నటువంటి అక్టోబర్ 2 అత్యంత శక్తివంతమైన మహాలయ అమావాస్య, అలాగే సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఏర్పడబోతుందండి. ఇది ఈ ఏడాదికి చివరి సూర్యగ్రహణం కూడా. ఈ రోజున మనం మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు ఈ విధంగా దిష్టి తీయడం ద్వారా వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు, అలాగే ఎటువంటి అపమృత్యు దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి బిడ్డల భవిష్యత్తు అనేది ఉజ్వలంగా ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా వారికి దిష్టి తీస్తూనే ఉంటారు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కానివ్వండి, కొంతమంది అయితే ప్రతిరోజు కూడా దిష్టి తీస్తూనే ఉంటారు. అదే విధంగా ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా పిల్లలకు దిష్టి తీయాలండి. మనం ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడబోతోంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత రోజు పిల్లలకు మనం ఈ విధంగా దిష్టిని తీయాలి. ఒక గాజు పాత్రలో దొడ్డుప్పుని కాస్తంత పసుపు కుంకుమను వేసి బిడ్డలను ఇంటి ప్రధాన సింహద్వారం వద్ద కూర్చోపెట్టి వారికి అపసవ్య దిశలో 3 సార్లు, సవ్య దిశలో 3 సార్లు దిష్టిని తీసి ఈ ఉప్పుని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారబోసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఇలా చేయడం ద్వారా బిడ్డలకు ఉన్నటువంటి గాలి, ధూళి, గ్రహదోష ప్రభావాలు, గ్రహణ ప్రభావం అంతా కూడా తొలగిపోయి వారి భవిష్యత్తు బంగారమయం అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో.